ఇప్పుడు దినాలకని చెప్పాం కదా, అవ్వకు చీరలు పెడుతున్నప్పుడు తాత చెడ్డీలు పెట్టాలా వద్దండి? పెట్టాలండి. పిల్లో కవర్స్ చిత్తులండి, చిత్తులు. చిత్తులు అర్థమైందిలేండి. చిత్తులండి, చిత్తులు కాదు. పిత్తులా? పిత్తులా అంతేగా. అంటే మాకు మగపిల్లలకు కూడా పట్టువి అదే డ్రాయర్లు తయారు చేపియాలా. మీరు అనుకుంటే అదేం పెద్ద ఇదేం కాదు. అయ్యో కర్మ కర్మ నాయన, ఇది ఎక్కడ సోద్యం రా దేవుడా. పట్టు డ్రాయర్లు ఎవరన్నా వేసుకుంటారా సాయి? తిక్క కాకపోతే నీకు చేపిస్తే ఖచ్చితంగా వేసుకుంటామమ్మా. మీరు చేపిస్తే వేసుకుంటాము. చచ్చిపోతారు సాయి, దుడద పెట్టుకొని చచ్చిపోతారు. దురద లైక్ వాళ్ళంది అసలుకి మన సబ్స్క్రైబర్స్ ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోలేక వద్దులే, అసలు వర్షం పడుతుంది. ఏంది పొద్దు ఈ పొద్దు ఫోన్లు నాకు తలకాయ వాసిపోతుంది. వీడు ఎట్లా పెట్టి ఏంది బిజినెస్? ఏదో మనం చీరలు పెడితే వీడు ఏంది పెట్టి చచ్చినాడో ఏమోను. ఏంది వస్తాయి చీరలు పెట్టుకోవచ్చు. మళ్ళీ నా నెంబరే పెట్టి చచ్చినాడు నా కొడుకు. నాదే పెట్టినాడు వీడు. నాది పెట్టండి, ఇది ఎట్లా వస్తాయి నా కాళ్ళు? వేరే నంబర్ తీసుకోండి, మీ నంబర్. మళ్ళీ ఇది ఎట్లా వస్తాయి? వీడు సొగిల్ నా కొడుకు. చీరలు పెట్టరా అంటే డ్రాయర్లు, నిక్కర్లు, బనీన్లు, చెడ్డీలు, లుంగీలు, ఇవేంది ఇవి? అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు. ఏమో చూడన్న చూడి. వర్షం వస్తుంది. నువ్వు ఒకటి, నేను ఒకటి చెప్తే ఇంకోటి చెప్తావు. హలో 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 చెప్పమ్మా. రాధిక గారేనండి మాట్లాడేది? అవునమ్మా. బాగున్నారండి? బాగున్నాం బాబు, మీరు బాగున్నారా? బాగున్నామండి. కాఫీ అయిందండి? కాఫీ మానేసినాను. మాకు కొంచెం ఎక్కువ కావాల్సి ఉంటది, కొంచెం ఇస్తారా అండి? కావాలి మాకు. శారీసా టవాల్లా? ఇస్తారా అండి? కావాలి మాకు. శారీసా టవాల్లా? శారీస్ అండి. శారీసా ఇస్తామండి. హలో చెప్పుమా. మా చిన్నబాపయ్యమ్మ గారు చాలా కావాలన్నారండి చీరలు. నిన్న వీడియో చూశారు, మీరు అప్లోడ్ చేశారు కదా, కావాలన్నారు. కొంచెం నోట్ చేసుకుంటారా అండి? చెప్పండి. పెద్దవాళ్ళ దినాలు ఉన్నాయండి, అందరికి పెట్టాలనుకున్నాం చీరలు. చెప్పండి. కొంచెం నోట్ చేసుకుంటారండి? చేసుకుంటానులే, చెప్పండి. నోట్ చేసుకోండి. ఉండండి ఒక 1 minute. చెప్పు బాబు. సరే అండి, రాసుకోండి చెప్తాను. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి 3 కావాలండి. 3 చీరలు. ఎంత పడుతుందండి రేటు? అది 2000 నుంచి 4000 వరకు ఉన్నాయి. ఇంకా మీకు ప్యూర్ పట్టు అంటే 9, 8, 8000, 9000, 10 అట్లా వరకు 25 వరకు ఉన్నాయి. మేము దినాలకండి అడుగుతుంది, అంత ఎలా పెడతారండి? ఐ థింక్ వాటో వాట్. మరి మీరు ఎన్ని శారీస్ కావాలండి మీకు? మీరు ఆర్డర్ పెడితే మేము రెడీ చేపిచ్చేస్తామండి ఒక 1500లో. సర్లేండి, ధర్మవరం 3 చీరలు కావాలి. 3 అంటే ఇంకా 2000 అయితే ఉన్నాయండి. సరే, ఎంతైనా పర్లేదండి, 3 అయితే చాలండి. సరే ఓకే. చచ్చిపోయినా ఆమెకి దినాలకు కదండి పెడుతుంది, అందుకని. అవునండి. అంతేనండి. కట్రాయర్లు ఉన్నాయండి మీ దగ్గర? ఇదేలే తరతరాల చరితం. కావాలండి. కడ్రాయర్ గోల అయిందండి. కడ్రాయర్ అదే అండి, ఇప్పుడు దినాలకని చెప్పాం కదా, అవ్వకు చీరలు పెడుతున్నప్పుడు తాత చెడ్డీలు పెట్టాలా వద్దండి? పెట్టాలండి. అవ్వకు చీరలు పెడుతున్నప్పుడు తాత చెడ్డీలు పెట్టాలా వద్దండి? పెట్టాలండి. సరేలేండి. ఉన్నాయండి. అది కనుక్కోవాలండి
డ్రాయర్లు ఎట్లా ఏమి అని కనుక్కుంటాను. సరే. చీరలు అయితే రెడీగా ఉన్నాయి. ఆ, అదే డ్రాయర్లు అట్లాంటివి, లుంగీలు అట్లాంటివి అయితే కొంచెం కనుక్కొని మీకు లుంగీలు మళ్ళా ఉంటాయి చేస్తాను. అత్తయ్య, డ్రాయర్లే పట్టు లుంగీలు ఎట్లుంటాయిలే, పట్టు లుంగీలు పంచలు ఎందుకు ఉంటాయి, ఉండవు? పట్టు పంచలు ఉంటాయి. నీకు ఆ మాత్రం తెలిసింటే కదా. ఇంకా లెదర్ తిత్తులు కావాలండి. ఆ? లెదర్ తిత్తులు అవగారు అప్పుడు తమలపాకు ఎక్కువ వేసుకునేవారండి. తిత్తులు తిత్తులు అంటే అత్తయ్య. చాలా ఓహో అవే. తిత్తులు కావాలండి. 15 తిత్తులు కావాలండి. ముసలోళ్ళు ఎక్కువ మంది వస్తారు కదండి దినాలకి, అందరికి ఇవ్వాలండి. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. అవి కానీ పట్టువా? రెడీ చేపిస్తాంలేండి. పట్టువే. పట్టు అంటే లెదర్ తిత్తులు అయితే గట్టిగా ఉంటాయి కదండి, మనం చినిగిపోకుండా. లెదర్ బిజినెస్ ఏం కాదు కదా. మేము లెదర్వి ఆ బిజినెస్ ఏం పెట్టలేదే, మేము ఓన్లీ పట్టు మాత్రమే పెట్టినామే. తిత్తులు అయితేనే తీసుకుంటామండి. జిప్ అయితే ముసలోళ్ళకి తెలియదు కదండి ఎలా తీస్తారో. ఆహా, అసలు ఆ తిత్తులే మేము చేయమండి. అవునా? తెలియదండి. అలాగే, అలాగేనండి. అది ఇంకా ఆ, చెప్పండి. చెప్పండి ఏదో చెప్తున్నారు. ఆహా, అలాంటి అవి మాకు అసలు తెలివి కూడా, అందుకు చేయము అంటున్నా. కాదు, ఒకవేళ డ్రాయర్లు అయితే ఎన్ని కాళ్ళు అడగండి. ఏంటి మమ్మీ ఎవడీడు? పొడుగు సల్లాడాలు ఉన్నాయండి తాతగారికి. అంటే ఏంటండి? పొడుగు సల్లాడాలు. సల్లాడాలంటే పంచలా? పంచలు కాదండి, షార్ట్స్ నిక్కర్లు ఏమో ఉంటాయి అత్తయ్య, కదండి, షార్ట్స్. లావు నిక్కర్లు, బర్మడాలు. సల్లాడాలు అంటారు వాటిని. అవునా? అవి కూడా లేవండి. కావాలండి, మాకు అవి ఖచ్చితంగా కావాలండి. ఏందోనండి, మీరన్నీ కొత్తగా అడుగుతున్నారు. పొడుగు సల్లాడాలండి. మీరు తెలుగువారే కదా, తెలుగేనండి. మరి సల్లాడాలు తెలియకుండా ఎలాగండి? సరేలేండి. అవెన్ని కాళ్ళ? అవి కావాలండి. ముసలోళ్ళు వస్తారు కదండి, స్నానం చేస్తారు, అందరికి ఒకటి ఇవ్వాలి ఖచ్చితంగా. దట్టా 34 కావాలండి. సరేనండి. ఆ, రాసుకుంటున్నారండి? రాసుకుంటాను. అయ్యమ్మా భారీ బిజినెస్ అయితే అన్నట్లుంది. చెప్పండి. మా పక్కింటి పాపాయమ్మ వాళ్ళ అబ్బాయికి నైట్ నుండి బేదలు అవుతున్నాయండి. వాడికి డైపర్స్ కావాలండి. అయ్యో రామా, ఏందండి? డైపర్స్ తెలుసండి. ఏందండి పక్కవాడికి బేదలు అవుతుంటే మేము డైపర్స్ మమ్మల్ని అడుగుతున్నారు? పోయి షాప్లో అడగండి. వచ్చి డోర్ కొట్టిందండి పాపాయమ్మ పక్కింటి నుండి వచ్చి. చిటికలే మా వాడికి బేదలు అవుతున్నాయి, ఏటే చేసేది అంటుంది. మా వాడి దగ్గర ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కావాలండి ఇప్పుడు. ఏ ఊరండి మీది? చెప్పుకోవట్లేదేమో. నార్పల్ దగ్గర ఇలివిత్రిపల్లి అండి. మీది ఊరు విచిత్రంగా ఉంది, మీరు అడిగేటివి విచిత్రంగా ఉన్నాయి. నార్పల్ తెలియదా మీకు? నార్పల్ తెలుసులే. మళ్ళీ పక్కన ఇలివిత్రిపల్లి అండి మాది. విల్బిత్రపల్లి. నేను ఇదే ఫస్ట్ టైం వింటాను. కాదండి, మీరు ఏందండి పక్కింటి వాళ్ళకి బేదలు అవుతున్నాయి, డ్రైపర్స్ కావాలని అడుగుతున్నారు. మేము ఏమన్నా అవన్నీ పెట్టినామండి? ఓన్లీ పట్టు శారీస్ పెట్టినామండి. పట్టు శారీస్ కావాలని చెప్తున్నాం కదండి. 3 పట్టు శారీస్ చెప్తే కాల్ చేశాను. 3 పట్టు శారీస్ చెప్తే బర్మోటాస్ 40 చెప్పారు కదండి. ఇదెక్కడ? 40 కాదు అత్తయ్య, 30. ఇప్పుడు మాకు కావాలి, ఇస్తారా ఇవ్వరా మీరు? 30 చెప్పింది బర్మోడాస్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చెప్పండి. పట్టు శారీస్ అయితే మీకు వెంటనే డెలివరీ ఉంటుందండి. మీకు వెంటనే ముఖ్యం ఇక్కడ అవగారికి ఒకటి పెడితే చాలు. కావాల్సింది పొడుగు సల్లాడాలు, కట్రాయర్లు, లెదర్ తిత్తులు, డైపర్లు. అంతేగా. పోయమ్మ, అవన్నీ అంటే మా వల్ల కాదండి. మేము అలాంటివన్నీ చేయమండి. మీ వల్ల కాదంటే బిజినెస్ ఎందుకండి? ఇక చెప్పండి. నార్పల్కే డెలివరీ చేయనప్పుడు బెంగళూరుకి ఎలా చేస్తారు? బెంగళూరుకి చేస్తారు, ఢిల్లీకి ఎలా చేస్తారు, కలకత్తాకి రేయ్. చేస్తారు, ఏజ్ ఆస్ట్రేలియాకు కూడా పంపిస్తామండి, కెనడాకు పంపిస్తాము, అమెరికాకు పంపిస్తాము. ఇవేందండి బర్మోటాస్, చెడ్డీలు, నిక్కర్లు, డ్రాయర్లు, బనీన్లు, డోర్ మ్యాట్స్ ఇవి అడుగుతున్నారు ఏంటండి? నేను పెట్టి వేరే వాళ్ళు చెప్పినారు. వేరే వాళ్ళు అదే నిక్కర్లు లాగా ఉంటాయి కదా, పొడుగు నిక్కర్లు, సోఫా కవర్లు, డోర్ మ్యాట్స్, అవి కూడా పట్టు అడుగుతాంటే ఇంకా నేనే బాయిలో పడి ముట్టుకోల్లా. పిల్లో కవర్స్. చిత్తులు అర్థమైందిలేండి. చిత్తులండి, చిత్తులు కాదు. పిత్తులా? పిత్తులా?
పిత్తులు ఎవరైనా వక్కాకు పెట్టుకుంటారా అండి? అయ్యో తిత్తులు కానీ అవి చిత్తులు అత్తయ్య చిత్తులా కాదు తిత్తులు తిత్తులు చిత్తులు కాదు, పిత్తులు కాదు. తిత్తులు ఇప్పుడు అదే చింత ఉన్నట్టుండి ఏంటంటే తిత్తులా ఆ ఏమో అండి మీ భాష కొంచెం అర్థం కాలేదు. సరేనండి మీరేమనుకోవద్దండి, అన్నీ మాకు అన్నీ కనుక్కొని మళ్ళీ మీకు కాల్ చేస్తాను నేను. కాదండి, ఇంకొకటి ఉంది. చెప్పండి అది కూడా. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి, ఫోన్ లోనే మంత్రిస్తాం. జస్ట్ 15,000 అంతే. ఆ 15,000 వద్దులేండి మన నాకు, బిజినెస్ బాగా పూజ జరుగుతుంది. మొదలెట్టేయమంటారా? వద్దులేండి. నేను కొంచెం ఇవన్నీ మీరు కాదు బిజినెస్ బాగా జరిగింది. ఏమండి పూజ మొదలెట్టేయమంటారా వద్దు వద్దు వద్దండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మొదలెడుతున్నాను. వద్దండి, ఫోన్ పెట్టేయండి. ఇదిగో కడ్డీలు అక్కడ ఉన్నాయి, కర్పూరం అక్కడ ఉంది. వద్దండి, చేయించుకోకూడదా? నువ్వు చేయించుకో. లే ముద్ర స్ట్రిప్ నా కొడక తీసేస్తా. ఎట్లా పెట్టినావులే, నా నెంబర్ ఎట్లా ఇచ్చినావులే సొగిలి నా కొడక. ప్రీమియం కస్టమర్ లే ఎట్లా పెడతావులే చట్నీలు డ్రాయర్ లే సంబంధం లేదు. నన్ను అదం పెడతావు నువ్వు. చెప్పేది అట్లా కాదు. అట్లా నువ్వు ఎట్లా పెడతావులే, చెప్పేది నేను నీకు ఎట్లా పెడతావులే. అట్లా కాదమ్మా, పట్టు వస్త్రాలను పెట్టాను పెద్దలు నాకు తెలుసు కదా. నాకు ఎట్లా పెడతావులే. తెలుగు మందుకు పెట్టాను. తీసేస్తాను. ఏం లేదు నువ్వు నా కొడక. అట్లా కాదు, మనకి ఇంతమంది బిజినెస్. ఏంది బిజినెస్ లే, పోలే డ్రాయర్లు డోర్ మ్యాట్స్ అని చెప్పి పోలే నువ్వు. నాకు నీ ఎంత సర్కిల్ ఉండింటే వ్యూవర్స్ చేపిస్తాను. ఎత్తిపోయి కూర్చుంటాము లోపల నా కొడక. పోతారమ్మా మీరు, ఫ్యాన్స్ మేము. మర్చిపోయేది ఏం లేదు, ఎంతో మంది ఫోన్ చేస్తా అంటారు కదా, అందుకు ఎవరు అని అడుగుతారు. నన్ను నమ్మండి. మొన్న వచ్చినాం కదా, అనంతపూర్లో కలిసాము, ఐస్ క్రీమ్ తిన్నాము. అవునా, బాగున్నావా? బాగున్నావా సాయి? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? బాగున్నా. ఏమి రాలే, వస్తానంటివి? వస్తానమ్మా. బాగున్నారా? ఎట్లెట్లా ఏం చేస్తున్నారు? కొత్తగా స్టార్ట్ చేసినారు బిజినెస్. అవునవును చూసినాము. అదే అన్నతో చెప్పి మీకేం చెప్పలేదమ్మా, మీ బిజినెస్ చూసినా కదా. మీ బిజినెస్ లో నాకు ఒక సపరేట్ గా ఒక రిక్వెస్ట్ అమ్మా. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినారు, అవునా? చీరలు ఇవి అన్ని అమ్ముతున్నారు. అవును. ఇప్పుడు మా ఇంట్లోనేమో అక్క చెల్లెళ్ళు ఎవరు ఏమీ లేరు. మళ్ళీ ఇప్పుడు మాకు కావాలంటే మగపిల్లలకి ఎట్లమ్మా మీరు, అంటే అది పార్షాలిటీ అయిపోతుంది కదా. మగపిల్లలకి ఏం పెట్టలే మేము. అయ్యో ఎందుకమ్మా అనుకుంటే మీరు ఏమి, ఇంకా మాకన్నా బట్టలు ఇప్పుడు మగపిల్లలకి తక్కువ ఉంటాయి, ఆడపిల్లలకి ఎక్కువ ఉంటాయి. డిఫరెంట్ రకాలు. ఆడపిల్లలు అంటే అట్లా డిఫరెంట్ రకాలు పెట్టలే కదా మేము, ఓన్లీ శారీసే కదా, ఏం ఉండదు. యా కలరు, యా డిజైను, యా మోడలు. ఇప్పుడు శారీసు ఏ మోడల్ కావాలా, ఇప్పుడు ట్రెండ్ ఏది ఉంది, దానికి కాంబినేషన్ ఏముంది, దానికి బుట్ట ఏముంది, కలర్ ఏముంది అని చూసి తీసేసుకుంటారు. మాకైతే అట్లా ఏం లేదు కదా, మాకేముంది. మీరు కూడా చూస్తారు కదా, కలర్ బాగుందా, దానికి ప్యాంట్ ఏది సెట్ అవుతుంది, ఇవన్నీ మీరు కూడా చూస్తారు కదా. చూసినా గానీ మాకు ఒకటి రెండే కదమ్మా. మాకు ఇప్పుడు మేము మీ దగ్గర కొనాలంటే ఎట్లా? మాకేమో ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరు, మేము మీ దగ్గర బట్టలు కొనాలా ఎట్లా? అమ్ముంది కదా చీరగను. నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మకు కొనిస్తాం అనుకో, అమ్మకు కొనిస్తాం, మాకు కూడా కావాలి కదా. మీకు కావాలంటే ఏమంటే మాకు మగపిల్లలకు కూడా పట్టువి అదే డ్రాయర్లు తయారు చేపియాల. అదేం పెద్ద ఇదేం కాదు. అయ్యో కర్మ నాయన, ఇది ఎక్కడ సోద్యం రా దేవుడా. పట్టు డ్రాయర్లు ఎవరన్నా వేసుకుంటారా సాయి? తిక్క కాకపోతే నీకు. ఖచ్చితంగా వేసుకుంటామమ్మా, మీరు చేపిస్తే వేసుకుంటాము. చచ్చిపోతారు సాయి, దురద పెట్టుకొని చచ్చిపోతారు, దురద పెట్టుకొని. అంటే అది మేము అట్లీస్ట్ మేము పెట్టుకునే గుర్తుగా అమ్మా. ఏంది పెట్టుకుంటారు నాయన అందరూ? కంఫర్ట్నెస్ అనుకునేదాన్ని కాబట్టి మేము కాదు, పెట్టడం అయితే బాగుంటుంది కదా. పట్టు డ్రాయర్లు, పట్టు నిక్కర్లు, పట్టు లుంగీలు ఏడన్నా అమ్ముతారా? బనీలు
అవి వేరే పట్టు పట్టు లుంగీలు ఉంటాయి. ఉంటాయిలే పట్టువి, అవి సాదా ఉంటాయి. ఈ చీరల్లో ఎట్లా చేస్తారు? మీరు అనుకుంటే ఏదైనా చేస్తారమ్మా, మీరే అసలు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. నేను అనుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ పట్టు డ్రాయర్లు ఎవరైనా అడుగుతారా? పట్టు పంచెలు ఎవరైనా తీసుకుంటారు, కానీ పట్టు డ్రాయర్లు ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరమ్మా, మీరు చెయ్యండి. అట్లా ఎట్లా పోతుందో, ఎవరు ఆ ట్రెండ్ సృష్టించారు కాబట్టి ఎవరు కొనడంలా. అయ్యో రామా, అసలు ఎట్లుంటుందో ఎట్లా చెప్పాలా? ట్రెండ్ సెట్ చేస్తుంది అనిపించుకోవాలమ్మా. ఎట్లా చెప్పాలా సాయి నీకు? చేసింది అది ఎట్లమ్మా? సాయి, పట్టు పంచెలు దొరుకుతాయి కానీ పట్టు డ్రాయర్లు పట్టు లుంగీలు దొరకవు సాయి. పట్టు బనీన్లు ఇట్లాంటివన్నీ అదేమ్మా దొరకవు కాబట్టి యూనిక్ గా మీ దగ్గర దొరకాల అంటన్నా. అందరి దగ్గర దొరికే దానిలో మీ దగ్గర దొరికే దానిలో ఏమి మనకి డిఫరెన్స్ ఉంటుంది? మనం అంతా అవును కదా అత్తయ్య, నిజమే కదా. నీతోటి నాకే ఏంది సాయి, పొద్దున్న నుంచి నాకు ఇట్లా కాల్సే వస్తానాయి. అందరూ చెడ్డీలు, డ్రాయర్లు, పంచలు, లుంగీలు. ఇంకొకరు ఎవరో ఇంకొక ఆమె చేసింది చెప్పుతే నవ్వుకుంటారు. ఆమెకు పట్టు బెడ్షీట్లు కావాలంట, పట్టు కప్పుకునేవి కావాలంట, పట్టు కర్టన్లు కావాలంట, పట్టు సోఫా కవర్లు కావాలంట, లాస్ట్ డోర్ మ్యాట్స్ కూడా పట్టువే కావాలంట. ఆమె ఎక్కడ రిచ్ క్యాండిడేట్ కానీ అంటే రాధమ్మ చేస్తానంటే ఇంకా అది డిఫరెంట్ ఉండాలా. బాబా నార్మల్ గా చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? బాగుంటుంది. అంటే రాధమ్మ ఏవి పెట్టినా అయిపోతాయా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అత్తయ్య ఇదేదో బాగుంది. డిఫరెంట్ గా ట్రై చేయాలి అసలు. పట్టు ఇన్నర్లు, పట్టు బనియన్లు అని అంటే అసలు అసలు అందరూ డౌట్ పడతారు, ఇదేంటి ఇది ఎక్కడా ఏం లేదు, ఇది వెరైటీగా ఉంది, ఖచ్చితంగా కొనన్నా ఒక్కసారన్నా వేసుకోవాలా అని. వచ్చి నన్ను కొడతారు, ఇట్లా అడుగుడితే ఎట్లా వేసుకుంటారు అని. అందరూ పెట్టేవి యూజువల్ గా పెడితే బాగుండదు మా. మనం కొంచెం డిఫరెంట్ గా ట్రెండ్ సృష్టిస్తాం. అయ్యో రామా, ఇది ఎక్కడ మీకు పిచ్చి పట్టుకొనిందిరా నాయనా, దేవుడా ఇది ఎక్కడరా నాయన. నేను పట్టు చీరలు పెట్టి నేనేదో పట్టు చీర ఆర్డర్లు వస్తున్నాయి లేని హ్యాపీ అయితే అందరూ డ్రాయర్లు చెడ్డీలు అడుగుతున్నారు. ఏమన్నానా? అందరి దగ్గర అమ్మేవి మీ దగ్గర అమ్మితే ఏం డిఫరెన్స్ చెప్పాలమ్మా? నా దగ్గర పట్టులో సూపర్ క్వాలిటీ ఉంటుంది, రేటు తక్కువ. బయట మీకు 3000 కాదు, కాదు బయట 3800 దొరికే చీర మా దగ్గర 2500. అట్లా బయట 6000 అమ్మేది మా దగ్గర 3000. రెండు చీరలే ఉంటే ఎట్లుంటుందమ్మా? డిఫరెంట్ ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆమె ఎవరు డోర్ మ్యాట్లు అన్నారు, డోర్ మ్యాట్ వేస్తే ఇంట్లోకి వస్తానే అడుగుతారు ఎవరైనా చూస్తే. ఏంది అడుగుతారు? అడగరు ఏం పిచ్చాయమ్మ అన్ని పట్టు ఆడని ఇట్లా వేసుకొని ఉంటారా అని నవ్వుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో కొత్త సోఫాలు వేసినామమ్మా, సోఫాలు డిఫరెంట్ ఉంటే కొత్తగా ఉంటే ఏందమ్మా ఇంత కొత్తగా వేసినారు, ఎవరు నేర్పిస్తున్నారు అని అడుగుతారు. కానీ పిచ్చాయమ్మ రాధమ్మ అంటే పిచ్చాయమ్మ అనుకుంటారు. అప్పుడు ఏం పెడతారు? నా పేరు తెలుసా? పిచ్చి రాధమ్మ అని పెడతారు. సాయి అన్ని వద్దులే గాని డ్రాయర్లు, చెడ్డీలు, బనీన్లు, లుంగీలు, పెళ్లికి శారీస్ ఇక్కడే ఆర్డర్ పెట్టి అంటే లేడీస్ కి తీస్తాము, మగ పిల్లలకి ఏం తీసేయాలి? మీ దగ్గర తీసేయాలంటే బయట కొందాంలే. లేదు మాకు మీ దగ్గర కావాలి. సరేలే, నేను ఒక చోట మనకి ఇది ఉంది, ఆ వ్యక్తిని కలిసి అడిగేసి నేను చెప్తాను అన్నమాట. అంతవరకు వెయిట్ చేయండి, వెయిట్ చేస్తామమ్మా. మీరు అందరికి చెప్పాలి అసలు. అట్లా వెయిటింగ్ అసలు. మీరు ఫస్ట్ అవి రెడీ అవుతాయో లేదో, అవి ఎట్లా అందుబాటులోకి వస్తాయో లేవో మీరు శాంపుల్ వదలండి, తీసుకుంటారో లేదో చూద్దాం. అదే ట్రై చేస్తాను. నిజంగా డిఫరెంట్ గా ఉండాలి మనం ఏదైనా ట్రై చేస్తే. సరే ట్రై చేస్తాను సాయి. అన్నారు మసాలాలు కూడా అందరు అమ్ముతున్నారు. మసాలాలు అందరు ఏంటంటే కల్తీ చేసే ఎట్లన్నా అమ్ముతారు. మనం అట్లా కాదు కదా. అట్లా ఏదైనా ఒకటి చేస్తున్నామంటే డిఫరెంట్ గా ఉండాలి. సరే సాయి, నేను కనుక్కొని నీకు మళ్ళీ సరే అన్ని కనుక్కుంటాను సాయి. కనుక్కొని మళ్ళీ ఫోన్ చేస్తాను. కూడా తయారు చేయడానికి చూడండి అమ్మా, మనకి ఎట్లా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత వేస్ట్ అవుతారు కదా, దాని అంతా జాయిన్ చేసి హ్యాండ్ కట్. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు సాయి, ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు సాయి.
సాయి హ్యాంకర్ తీపులు కూడా మంచిగా ఉంటాయి మా హ్యాంకర్ తీపులు కూడా చేసుకోవచ్చు. సరే సాయి, సాయి నేను మళ్ళీ కనుక్కొని నీకు ఫోన్ చేస్తాను. సరే ఇది ఎక్కడ వినోదం రా నాయన, పట్టు చెద్దీలంట, పట్టు నిక్కర్లంట, ఇంకా మసిగుడ్డలు అడగలే ఎవరు.